ప్రేమ వలపు పాయింట్ మొదటి భాగం 21 ఏళ్ల సుస్మితకి తన తల్లి తండ్రి ఇద్దరూ తన 16వ సంవత్సరంలోనే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారంగా అందరూ రాస్తూ వస్తున్నట్టే 22 దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే 22 లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని వీలునామా రాశాడు సుస్మిత తండ్రి. ఆ వంశంలో కొంతమంది ఆడవాళ్లు 22 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంతమంది చాలా కాలం పాటు పెళ్లి చేసుకోకుండా ఉండి ఆస్తులు తగలేయడం వల్ల ఆ వంశంలో మగవాళ్లందరూ అటువంటి వీలునామాలు వ్రాస్తూ వస్తున్నారు. అందువల్ల సుస్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాశాడు. గుంటనక్క లాంటి తన మామయ్య వసంతరావు, అత్తయ్య పంకజం, బావ శేషేంద్ర తను 22 సంవత్సరంలో ప్రవేశించి పెళ్లి చేసుకుని ఆస్తి మీద హక్కు సంపాదించక ముందే చంపేయాలని ఆలోచిస్తూ ఉంటే, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వాళ్ళ ముగ్గురికి తెలియని చోటుకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుండగా, సమస్యంతా తీరడానికి సుస్మితకి గుర్తుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి తను ఇష్టపడే మదన్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది ఏమిటంటే, తనని ఆఖరుసారి చూసి మాట్లాడి 3 సంవత్సరాల పైన అయింది. అంతేకాకుండా కాలేజీలో చదివే రోజుల్లో ఏదో చిలిపితనంతో అవమానించింది కూడా. తన మనసులో ఎవరన్నా ఉన్నారేమో, పెళ్లి అయిపోయిందేమో కూడా తెలియదు. ఒకప్పుడు తను చేసిన అవమానానికి ఎలా స్పందిస్తాడో, ఒకవేళ ఈ 3 సంవత్సరాల కాలంలోనే తనకి పెళ్లి అయిపోయి ఉంటుందో, లేక తన మనసులో ఇంకా ఎవరన్నా ఉన్నారేమో తెలియక మదన పడుతూ ఉన్నా మదన్ దగ్గరికే వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చేసింది సుస్మిత. మదన్ రూంలో అనుకోకుండా అతని డైరీ చదివి ఒక సీక్రెట్తో మదన్ని బ్లాక్మెయిల్ చేసి అతని ఇంట్లో ఆశ్రయం సంపాదించిన త్వరలోనే విషయానికి అంతా అతనికి చెప్పి అతని ప్రేమని పొందడమే కాకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చాక తన సమస్య పూర్తిగా తీరిపోయినట్టుగానే అనిపించింది సుస్మితకి. కానీ తను డైరీలో చదివిన చిట్టిరాణి ఎవరైతే మదన్ని ప్రేమించి పెళ్లి చేసుకోమని వేధిస్తూ పెనుగులాటలో నదిలో పడిపోయి చనిపోయిందో, తిరిగి సుస్మిత ముందుకి మళ్ళీ వచ్చినప్పుడు సమస్య అంతా మొదలైంది. చిట్టిరాణి దయ్యంగా మారి మదన్ మీద పగ తీర్చుకోవాలని చూస్తోందని సుస్మిత భయపడుతూ ఉంటే, ఏ దయ్యాలు భూతాలు లేవని, సుస్మితది కేవలం మానసిక సమస్యేనని తన కజిన్ ఇంకా సైకాలజిస్ట్ తనూజ ద్వారా ఆ సమస్యని పరిష్కరించడానికి మదన్ ప్రయత్నాలు మొదలుపెట్టాక జరిగిన వింత సంఘటనల సమాహారమే ఈ స్పైసీ అండ్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేమ వలపు. డిస్క్లైమర్: ఆ ఊరి పక్కనే ఒక ఏరు. ఆ ఇంట్లో నుంచి పూర్తిగా బయటకి వచ్చి రోడ్ మీదకి రాగానే ఎంత వద్దనుకున్నా వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది సుస్మిత. దగ్గర 21 సంవత్సరాలుగా ఆ ఇంటితో తనకి పెనవేసుకుని ఉన్న అనుబంధం, ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వస్తుంటే తన్నుకు వస్తున్న కన్నీళ్లని ఆపుకోలేకపోతూంది. 16 సంవత్సరాలు పాటు తన తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా గడిపిన ఇల్లది. మిగిలిన దగ్గర 5 సంవత్సరాలు గుంటనక్కలాటి తన మామయ్య ఇంకా అతని ఫ్యామిలీతో గడిపింది. తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలతో పాటుగా ఉండిపోయింది ఆ ఇంట్లో. వాళ్ళు లేకపోయినా, వాళ్ళు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఆ ఇంట్లో ఉంటూ ఉంటే వాళ్లతో పాటుగా ఉన్నట్టే ఉంటూ ఉండేది. ఎంత ప్రమాదం ముంచుకు వస్తున్న మాటైనా ఇప్పుడా ఇంటిని విడిచిపెట్టడం అంటే తల్లిదండ్రిని విడిపెట్టేస్తున్నట్టే ఉంది. ఐ యామ్ ఏ బిగ్ గర్ల్ నౌ. ఐ షుడ్ నాట్ వీక్. కుడిచేతిలో సూట్ కేస్ ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేతితో కళ్ళు తుడుచుకుంటూ అనుకుంది సుస్మిత. ఇంకా ఎక్కువ సేపు ఇక్కడ ఉండకూడదు. వేగంగా వెళ్ళిపోవాలి. ఎడమ చేతిలో సూట్ కేస్ మళ్ళీ కుడిచేతిలోకి మార్చుకున్నాక వేగంగా నడక ప్రారంభించింది. ఎంత గుంటనక్కలాంటి తన మామయ్య వసంతరావు
సరిగ్గా అలాంటి స్వభావమే ఉన్న అతని భార్య పంకజం, ఇంకా అతని కొడుకు శేషేంద్ర వల్ల తనకి ప్రమాదం తప్పదని తెలిసినా వాళ్ళ వల్ల ఇలా ఇల్లే విడిచిపెట్టేయాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. ఇంచుమించులో ఒక వారం కిందట కాబోలు వాళ్ళు మాట్లాడుకుంటున్న గది పక్క నుండి వెళ్తూ కిటికీ పక్క నుండి వాళ్ళ మాటలు వింది. వాళ్ళు తనని గమనించకపోవడం తన అదృష్టం. గడువు 2 నెలల్లోకి వచ్చింది. చేతులు ముడుచుకు కూర్చున్నారు. అవి కాలక ముందే ఏదో ఒకటి చెయ్యండి. తన అత్త పంకజం కోపంగా అంటోంది. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేను ఆలోచిస్తూనే ఉన్నాను. తన మామయ్య వసంతరావు చిరాగ్గా అన్నాడు. అమ్మేమి తప్పు మాట్లాడలేదు నాన్నా. తనకి 22 సంవత్సరాలు వచ్చి పెళ్లి కూడా చేసుకుందంటే తన తండ్రి ఆస్తి మీద సర్వ హక్కులు వచ్చేస్తాయి. తరువాత వాటిని ఏం చేస్తుందో మనం ఏం చెప్పగలం? శేషేంద్రలో కంగారు ఉంది. తనకి 22 సంవత్సరాలు వచ్చేస్తే చాలదు. పెళ్లి కూడా చేసుకోవాలి. అప్పటికి గాని తనకి ఆస్తి మీద పూర్తి హక్కులు రావు. ఆమె తండ్రి విల్లు ప్రకారం తనకి లవర్ లాంటి వాడు ఎవరూ లేడని నువ్వే కదా చెప్పావు. 22 సంవత్సరాలు వచ్చేగానే ఎవర్ని తొందరపడి పెళ్లి చేసేసుకుంటుంది? నువ్వు కూడా మీ అమ్మలాగే ఊరికే కంగారు పడకు. మరోసారి చిరాకు పడ్డాడు తన మామయ్య. అయ్యో రామా, ఇన్ని రోజులుగా చూస్తూ కూడా మీరు తనని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అది తన అమ్మకున్న అందాన్నే కాదు, నాన్న తాలూకు తెలివి అంతా కూడా పొందిపుచ్చుకుంది. మనం ఏమనుకుంటున్నామో, మన మనసుల్లో ఏముందో అది కనిపెట్టలేదనుకుంటున్నారా? దానికి ఎవరో లవర్ ఉన్నాడని, వాడిని 22 రాగానే తను పెళ్లి చేసుకుంటుందని మనకి తెలిస్తే మనం చేతులు ముడుచుకుని కూర్చోమని దానికి తెలీదా? మనకి తెలీకుండా ఎవర్నో ఒకళ్ళని మైంటైన్ చేస్తూనే ఉండి ఉంటుంది. సరిగ్గా టైం రాగానే పెళ్లి చేసుకోవడానికి తను చిరాకు పడుతూ అంది తన అత్త పంకజం. అందుకది సమర్థురాలే కాని దానిమీద ఒక డేగ కన్ను వేసి ఉంచానమ్మా. దానికి లవర్ అన్నవాడు ఎవరూ లేకపోవడమే కాదు, మగాడన్నవాడినే దగ్గరికి రానివ్వదు. నువ్వలా భయపడాల్సిన అవసరం లేదు. తన బావ శేషేంద్ర అన్నాడు. ఏమోరా అబ్బాయి, దానిని చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నదాన్ని. అదో గుండెలు తీసిన బంటు. 22 నిండాక వెంటనే పెళ్లి చేసుకోవడం తన జీవితానికి ఎంత ముఖ్యమో తెలిస్తే అది ఖచ్చితంగా ఎవర్నో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేసుకునే ఉండి ఉంటుంది. నువ్వు తన మీద డేగకన్ను వేసి ఉంచావని తెలిసి నీకు తెలియకుండా జాగ్రత్త పడుతోందేమో. ఈసారి కంగారు కనిపించింది పంకజం మాటల్లో. నువ్వు అనవసరంగా కంగారు పడకే, అదంత పని చెయ్యదులే. నిజానికి ఈసారి తన మామయ్య వసంతరావులో కూడా కంగారు కనిపించింది. అవును నాన్నా, అమ్మ చెప్పినదాన్ని కూడా కాదనలేను నేను. అది అంత తెలివైనది. దాన్ని తక్కువ అంచనా వేయకండి. మిగతా స్టోరీ 2వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.